పడమటికి తూర్పు ఎంత ఎడమో, పాపములకు మనకు అంతా ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పాడదమ్మా మరలా. పడమటికి తూర్పెంత ఎడమో, పాపములకు మనకు పాడాలి. ఎడముగా చేసియున్నాడు, మన పాపములను దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీవు చేసిన పాతకమ్ములను మన్నించి జబ్బు లేవియుంలే గుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అందరూ ఒక లైన్లో వచ్చేది తీసుకురా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, జీవ కిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనము పక్షిరాజు యవ్వనం వలనే కొత్త యవ్వనమై వెలిగినట్లుగా యౌవనము పక్షిరాజు యౌవనము వలెనే క్రొత్త యౌవనమై వెలయునట్లుగా మేలిచ్చి నీతో భావమును సంతుష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమాయే హోవా నీకు చేసిన అందరూ పాడాలి. రానందు పడదాం. యెహోవా నీకు మరలా అందరూ పాడడానికి ప్రయత్నం చేద్దాం. జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు. నీ
చేసిన పాతకములను మన్నించి జాబో లేవియందే కొన్నదేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెబుదాం. మంచిది. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు ఎవరెవరికి ఏం కావాలనుకున్నారు అన్నీ కూడా మీరు మనసులో అనుకుంటూ ప్రార్థనలోకి రావాలి. ఓకే, బైబిల్ తెరవండి. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు బయలుపరిచిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించమన్న వాక్యం మీ ఎదుటికి తీసుకుని వచ్చి ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం అందరూ చదవాలని ఆశిస్తున్నాను. దేవుడి దినాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. 2 Kings chapter 4 verse 7. 1 2 3. నేను 3 అంకులు చదివినప్పుడు అందరూ చదవాలి. 1 2 3. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. నాతో ఈ మాట చెప్పండి. నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఈరోజు మీ అప్పులు తీరిపోతాయి. ఈరోజు మీ దరిద్రం తీరుతుంది. ఈరోజు ఆశీర్వాదము ప్రారంభించబడుతుంది. మీ అప్పులు, దరిద్రము, రోగం అన్నీ తీరిపోగా మరలా నీవు బ్రతకటానికి ఇంకా మిగులుతుంది. నీ పిల్లలు బ్రతకటానికి మిగులుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడి నెల ఇచ్చే ఆశీర్వాదము సర్వ సమృద్ధి. అందరూ కూడా ఆమెను రిసీవ్ చేసుకోవాలి, చప్పట్లు కొట్టుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని మెప్పించటానికి కాదు. 5 గంటల చిల్లర ఆ టైంలో దేవుడు నాకు మెలకు కలగజేసి ప్రార్థనలోకి నడిపించాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సర్వ సమృద్ధి అని ప్రకటించు అని చెప్పాడు ఆయన. ఎలాగొస్తుందో తెలియదు, ఎలాగొచ్చి పడుతుందో తెలియదు. నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుడిని అడుగుతున్నావు. ఈ దినాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆర్థికంగా మీరందరూ అభివృద్ధి చెందుతారు, ఆత్మ సంబంధంగా బలపడతారు. ఈరోజు మొట్టమొదటి బలమైన దీవెన ఏంటంటే మీ అప్పులన్నీ తీరిపోతాయి. అప్పులు లేని వారు ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. అప్పు లేదన్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? అప్పులు ఉన్నాయన్నవారు చేయి పైకి ఎత్తండి. ఓ మై గాడ్, మన దేశం అలాగ అయిపోయింది. అందుకనే ఈ వాక్యము కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిపెట్టాడైనా ఈరోజు దైవజనుడి ద్వారా నీకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే అప్పులన్నీ తీర్చుకుని ఏమంటున్నాడు అక్కడ? నీవు పోయి, అందరు చెప్పాలి నాతోటి, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక మాట ఉంది. ఆమె దైవజనుడు అయినా అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పింది. ఏం చెప్పింది? మీరందరూ అనుకోవచ్చు, ఏంటి నూనె, ప్రార్థన దగ్గర అమ్మే నూనె, ఆ నూనె, ఈ నూనె, గానుగు నూనె, పామాయిలా, ఏంటిది? వాక్య భాగంలోకి వెళ్దాం. 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఆ సహోదరి యొక్క భర్త చనిపోయాడు. ఆయన చాలా భక్తి గలవాడు, మంచి భక్తిపరుడే. కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనాయి. అప్పులు అనేక రకాలుగా ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో మనం తెలిసి అప్పుల్లో పడిపోతాం, కొన్ని సమయాల్లో తెలియక అప్పుల్లో పడిపోతాం, కొన్ని సమయాల్లో మాయ మాటలు విని అప్పుల్లో పడిపోతుంటాం. కొన్ని సమయాల్లో భర్తకు తెలియకుండా బంగారం అంతా తాకట్టు పెట్టిస్తావు, ఆడు దొంగిలించేసాడు అనుకోండి.
భర్తకి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ 5 రూపాయల వడ్డీకి తెచ్చి మళ్ళీ బంగారం అంతా మళ్ళీ వదిలిపించి చేసి మళ్ళీ నువ్వు నిలబెట్టుకుంటావు. కానీ నీకు ప్రతి నెల మళ్ళీ అక్కడ వడ్డీ కట్టాలి. ఏంటి ప్రభువా? కొన్ని సమయాల్లో మాటలు నమ్మి అప్పులు పడిపోతుంటాం. కొన్ని సమయాల్లో ఎక్కువ ఆశిస్తావు, అంటే ఏదో వస్తుంది జరుగుతుందని ఒక మంచి ఆలోచనతో వెళ్తావు, అది నష్టమైపోతుంది. అయ్యో ఇలాగ అవుతుంది అనుకోలేదే, అలాగ అవుతుంది అనుకోలేదే, అసలు నేను ఇలా బ్రతకకూడదు అనుకున్నాను ఎప్పుడు కూడా అనుకుంటే, కానీ అప్పుల్లో పడిపోయాను ఏడుస్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో చనిపోవాలనిపిస్తుంది అప్పుల వల్ల. ప్రియులరా, ఇక్కడ భర్త చనిపోయాడు, కుటుంబంలో అప్పులు ఉండిపోయినాయి, అప్పులన్నీ తీర్చి చనిపోయినా బాగుండేమో అని ఏడ్చుండొచ్చు ఆమె. ఒక భర్త ఇలాగే బాధపడుతుంటాడు. ఇక్కడ మనం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టేగా. ఆమెన్. భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ పలకరిస్తారు, వెళ్ళిపోతారు. 1, 2, 3 నెలల తర్వాత అప్పుల వాళ్ళందరూ స్లోగా జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి ఇంకా మరి తీర్చడానికి ఏమీ లేదు అంటే, ఈమెకి 2 కుమారులు ఉన్నారు. అప్పుల వాళ్ళు అంటున్నారు, నీ కుమారులను తీసుకెళ్ళిపోతాం. ఏమంటున్నారు? అప్పుల వాళ్ళు చాలా అప్పు ఇచ్చినప్పుడు దేవతలాగా ఉంటారు, అప్పు అడిగినప్పుడు మాత్రం వాళ్ళు రాక్షసుల్లా తయారవుతారు. రాక్షసుల్లాగా కనబడతారు అప్పిచ్చుకున్న వాళ్ళకి. హల్లెలూయా చెప్పరే. వారు ఇచ్చినప్పుడు బాగానే ఇస్తారు, నువ్వు పుచ్చుకున్నప్పుడు కూడా బాగానే ఇస్తావు. నీళ్ళు లేని పాల్లో కాఫీ పొడి వేసుకుని కాఫీ ఇస్తావు. ఆడ అప్పు అడిగాక మళ్ళీ అని తిడతా ఉంటావు, ప్రభువా ఈ దరిద్రుడు అప్పుగా అడుగుతున్నాడు, ప్రభువా ఈమె ఎంత కజ్జాకోరు బాబు, తెలుసుంటే అప్పు చేయకపోదును. ఎన్ని మాటలు అంటుందో, గోడ పక్క వచ్చి బుడిబుడి అంటుంది. ఎవరు వినకుండా ఎన్ని మాటలు అంటుందో. సిగ్గుందా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మళ్ళీ ఇలాగ ఏడుస్తూ ఉంటుంటాం మనం. ఈ దినము దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో. ఏంటో అద్భుతం, ఇలాగ చూడండి, వాక్యం వినండి. ఈమె అంటుంది, కుమారులను అప్పుల వాడు తీసుకెళ్ళిపోతానంటున్నాడు అని ఎవరికి చెప్పింది? గట్టిగా చెప్పాలి. దైవజనుడికి చెప్తా ఉంది. ఎలీషా దైవజనుడికి. దైవజనుడా వచ్చి ఏడుస్తోంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా మా ఆయన మీకు తెలుసు కదా, భక్తిగా ఉండేవాడు, అప్పులు చేసేసాడు, అప్పులు అయిపోయినాయి, ఇప్పుడు అప్పుల వాడు నా కుమారులను తీసుకెళ్ళిపోతానంటున్నాడయ్యా. అప్పుడు దైవజనుడు అంటాడు, చూడండి, ఎస్ 2వ వచనం చదవండి. ఎలీషా నా వలన నీకేమి కావలెను? ఇంటిలో చూడండి, దైవజనుడు అంటే సూపర్ దైవజనుడు. నాకు ఇష్టం అనమాట ఎలీషా అంటే. ఇప్పుడు కూడా ఆత్మ కలిగినప్పుడు నీకేం కావాలని అడుగుతాడు. ఆమేన్. ఆత్మ కలిగినప్పుడు దైవజనుడు దైవ శక్తితోనే మాట్లాడతాడు. ఏడవకు, నీకేం కావాలో వచ్చి పడిపోతుంది అంటాడు. అంతే. ఈ భర్తను కోల్పోయిన ఈమె బిడ్డలను అప్పులవాడు తీసుకెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఎక్కడ అప్పు పుట్టట్లేదు ఆమెకి. ఎందరినో అడిగి ఉండొచ్చు సహాయం చేయమని. కరువు కాలం అది, ఎవరు అప్పు ఇవ్వకపోవచ్చు. అప్పుడు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే దైవజనుడు అన్నాడు, అమ్మా నా వలన నీకేమి కావాలి? ఎస్, నా వలన నీకేం కావాలి? అప్పుడు ఆవిడ మొదలెట్టింది భారతం. అయ్యా ఇన్ని అప్పులు ఎలా తీర్చాలి? దైవజనుడు అన్నాడు వెంటనే, నీ ఇంట్లో ఏమి ఉన్నదో, ఎస్ నీ ఇంట్లో ఏమున్నది అది నాకు తెలియజెప్పమని. నీ ఇంట్లో ఏముంటుంది? ఏమి లేదు. ఏదో ఒకటి ఉంటుంది. నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పుప్పుడు. అయ్యా దైవజనుడా, నా ఇంట్లో ఏమీ లేదు, కొంచెం నూనె కుండ ఒకటి ఉన్నది. నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది. అందరు చదవండి, అందరూ అది తప్ప మరేమీ నా ఇంట్లో ఏముంది? నూనె కుండ ఒకటే ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు. ఆ రోజుల్లో నూనె అందరూ దగ్గర పెట్టుకుంటారు.
నూనె ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ నూనెతో రొట్టె కాల్చుకుంటారు, వాళ్ళు చపాతీలు చేసుకుంటారు. ఆ నూనెతోటి కూరలు వండుకుంటారు. దైవజనుడా కొంచెము కుండలో నూనె ఉందయ్యా, అది తప్పేమీ లేదంటే ఆ దైవజనుడు ఏమంటాడు తెలుసా అండి? అవునా, ఓ పని చేయతే, ఏడవకు, నేను ప్రార్థన చేస్తాను, నీ అప్పులన్నీ పోతాయి. ఇవన్నీ చెప్తున్నాడు. ఎలా పోతాయండి అంటుంది ఆమె. అప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు చదవండి. నీవు బయటికి పోయి నీ ఇంట్లో ఏమున్నది అన్నప్పుడు ఆమె నూనె కుండ ఉన్నది, ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనేను. అతడు నీవు బయటికి పోయి, దైవజనుడు అంటున్నాడు, అమ్మా నూనె కుండ ఒకటే ఉంది కదా, ఓకే, నువ్వు బయటికి వెళ్ళిపోయి నీ ఇరుగు పొరుగు వారు, అందరూ బైబిల్ అండర్లైన్ చేసుకోండి, నీ ఇరుగు పొరుగు వారు అందరి దగ్గర దొరకగలిగిన వట్టి పాత్రలు ఒక పని చేయి, ఖాళీ కుండలు అడుగు, ఎరువు పుచ్చుకొనుము, అందరినీ ఎరువు పుచ్చుకో. మీ కాలనీలో మీ గూడెంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పాత్రలు తీసుకో, ఏ పాత్ర అయినా పర్వాలేదు, ఖాళీ పాత్రలు తీసుకుని అన్ని పాత్రలు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకో. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి, చూడండి దైవజనుడు చెప్తున్నాడు, ఖాళీ పాత్రలన్నీ ఎరువు తెచ్చుకుని ఇంట్లో పెట్టి ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను, చూడండి సంగతి ఏంటంటే ఇదన్నమాట సంగతి, నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి, నీవు నీ కొడుకులు గదిలో లోపలికి వెళ్ళిపోయి తలుపులు లాక్ చేసేది. ఎస్, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నీ దగ్గర ఒక నూనె కుండ ఉంది కదా, అందులో కొంచెం నూనె తీసి ఒక్కొక్క కుండలో పోస్తా ఉండు, నిండినవి ఒక తట్టున. చూడండి దైవజనుడు అంటున్నాడు, నీ దగ్గర ఉన్న నూనె కుండ ఆశీర్వదించబడతా ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఖాళీ పాత్రలు తెచ్చిపెట్టుకో, ఖాళీ కుండలన్నీ తెచ్చిపెట్టుకో. అయితే నీ కొడుకులు ఇద్దరు లోపల ఉండాలి, నీవు లోపడుండి తలుపులేసేయండి. తలుపులేసేస్తున్నప్పుడు దేవుని కార్యము ప్రారంభమవుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎరువు పాత్రలు లోపల పెట్టి, కుమారులు లోపడుండి, తల్లి లోపడుండి యెహోవా నామమున ప్రార్థిస్తూ ఉండగా దైవజనుడు నడిపించిన నడిపింపు ఏంటంటే, నీ కుండలో ఉన్న నూనె తీసి ఒక్కొక్క పాత్రలో ఏమంటే యేసును మరుక్షణమే పొంగిపోతా కుండలు పాత్రలు నిండిపోయి. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. మనము బీదలము దరిద్రులమే కానీ మన దేవుని వాక్యము సమృద్ధినిచ్చేది. అందుకనే ఎవరున్నా లేకపోయినా యేసు వాక్యం ఉంటే చాలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఏం చేసిందంటే, ఈ తల్లి కొంచెం నూనె తీసి ఒక పాత్రలో వేస్తే అది ఫుల్ అయిపోయింది. ఈ పాత్ర ఎవరిదిరా? ఆదిలక్ష్మి గారిదా? ఇది ఎవరిది? దుర్గమ్మది. ఇది ఆదిలక్ష్మిది. ఇది శారమ్మది. ఇది ఇంకా పేర్లేంటి? జ్యోతిది. ఇది వాళ్ళది, వీళ్ళది. ఏమో ఎవరిది ఎందుకు నాకు ఎందుకులే, అన్ని పాత్రలు ఫుల్ అయిపోయినాయి. వారిలో అనుకోవచ్చు, ఈ పాత్ర ఫుల్ అయిపోయిన వాళ్ళు కనుక ఈ పాత్ర గల వచ్చారంటే ఈ పాత్ర నాదని పట్టిపోతారేమో. మీకు లేనప్పుడో బాధ, ఉన్నప్పుడు మెడలో తాడు చేయించుకున్నాను రాత్రి నిద్ర పట్టదు. రాత్రి ఎవడన్నా పట్టిపోతాడేమో దేవా. మొన్న ఒక ఆమె అలాగే పడుకుందట, ఆ దొంగోడు ఆమెనే పట్టిపోయాడట. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేయించుకోక చెవులు చేయించుకుంది అనుకోండి, ఆ చెవులు జాకెట్లో పెట్టి పడుకుంటుంది. దేవా యేసు రక్తం. ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కానప్పుడు బీరువాలో పెట్టుకుంటారు. బీరువాలో పెట్టి ఏం చేస్తుంది తెలుసండి? మంచం బీరువాకి అడ్డంగా పెడుతుంది. నిద్రలో కూడా తలుపు తీయకూడదు దేవుడు. నీ ధనం ఎక్కడుండెనో నీ మనసు అక్కడ ఉండను. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీ ఇంటికి దేవుడు వచ్చి చూసి మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనము సర్వ సమృద్ధిని చూడబోతున్నాం. మీ పాడైంది, పంట పాడైంది, వ్యాపారం పాడైంది,
అన్ని నిరాశ పాలైపోయావు కదా, అప్పులలో మునిగిపోయిన నీతో ఈరోజు శుభవార్త ఏంటంటే సర్వ సమృద్ధి నువ్వు చూస్తావు. హల్లెలూయా చెప్పండి. ఈమె పాత్రలో పోసింది. ఈ పాత్రలన్నీ పోస్తుంటే అవన్నీ నిండిపోతుంటే మీరు ఆమె కొడుకులు స్థానంలో ఉండి ఆలోచించండి, ఇమేజిన్ చేయండి. మీకు ఎలాగుంటుంది? మీకు ఎలా ఉంటుంది చెప్పండి. ఖాళీ పాత్రలో కొంచెం నూనె పోస్తే అది ఫుల్ అయిపోతుంది. ఎలా ఉంటుంది చెప్పాలి మీరు అందరూ? ఇంకా గట్టిగా చెప్పాలి. అది కమ్మటి వాసన వస్తుంది అనుకోండి. అందులోకి శ్రేష్టమైన నూనెమో, అందులోకి దేవుని ఆశీర్వాదంతో వచ్చేది బహుశ్రేష్టముగా ఉంటుంది. హల్లెలూయా. పాత్రలన్నీ పోస్తే మొత్తం ఇంటిలో ఉన్న పాత్రలన్నీ నూనెతో నింపబడిపోయింది. అప్పుడు ఆమె అంటుంది, రే పెద్దోడా, ఏమ్మా ఇంకా బట్రా పాత్రలు నీరు నిండిన తరువాత మనకి సరిపోవు పాత్రలు తెమ్మని. ఎంత ఆశీర్వాదం చూసినా సరిపోతాయా? ఒరే పెద్దోడా, చిన్నోడా, బయటికి వెళ్ళి సుబ్బయ్యమ్మ గారింటికి వెళ్ళి పెట్టరా, ఈ జమీందారు గారింటికి వెళ్ళి పెట్టరా. అక్కడ కూడా వాళ్ళు అన్నారు, అమ్మాయి అక్కడికి వెళ్ళిన ఎవరు ఇవ్వట్లేదమ్మా, లేవు అయిపోయినాయి అంట. వాళ్ళ ఖాళీ పాత్రలన్నీ ఇచ్చేసాం. బహుశా ఇంకో చిన్నోడు అని ఉంటాడు, ఇంకెక్కువ అడిగితే మన మీద డౌట్ కూడా వచ్చేస్తుందని ఉంటాడు వాడు. చిన్నోళ్ళు అంటుంటారు, చిన్న కూతురు చిన్న కొడుకులు కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది. పెద్దోడు కంటండి ఒక ఆయన చెప్పాడు, ఇంటి పెద్దోడికి ఏపకాయ అంత ఎర్ర ఉంటుందట. ఏముంటుంది? ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఎర్రి ఎంత ఉంటుంది? ఆ పెద్దల సామెత చెప్తున్నాను, వాక్యులది కాదు ఇది. ఏదేమైనా పెద్దోడు సైలెంట్గా ఉంటే చిన్నోడు ఇంక ఊరుకు అమ్మ ఇంక మొత్తం బయటపడిపోద్ది సబ్జెక్టు, ఇంతటితో ఇలా క్లోజ్ చేసేద్దామని ఉంటాడు. అప్పుడు ఏం చేసిందంటే, ఒరే మీరిద్దరు ఇక్కడే ఉండండి రోయ్, ఎవరన్నా వచ్చి పట్టిపోతారు. మళ్ళీ వాళ్ళని లోపల పెట్టి తొలిపేసేసి ఆమె డైరెక్ట్ ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది అనమాట. ఎక్కడికి వచ్చింది చదవండి. ఆ పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఓకే ఆమె తన కుమారునితో చెప్పగా, చూడండి, పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆశీర్వాదం భూని వస్తుంది, తప్పని ఆగిపోతుంది కూడా. ఎందుకు ఆగుతుంది అంటే నీకు ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. మీ అప్పులు ఎంత ఉన్నాయో అంత రాదు. మీ అప్పులు తీర్చగా మళ్ళీ నీవు ఒక తరము బ్రతకటానికి సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే జరిగిన సంగతి అంతా దైవజనుడు చెప్పింది. ఏమండి పాస్టర్ గారు, ఎలీషా అన్నాడు, ఏమైంది అన్నాడు. అదే ఇంటి పక్క వాళ్ళకి పాత్రలు, వాళ్ళ పాత్రలు, ఈ పాత్రలు అన్నీ తెచ్చామండి. లోపల పెట్టి మీరు చెప్పినట్టే ప్రార్థన చేసి తైలం ఎందులో పోస్తే పాత్రలన్నీ నిండిపోయినాయి అన్నప్పుడు దైవజనుడు అన్నాడు, ఆమె దైవజనుడైన అతని యొద్దకు 7వ వచనం అందరూ చదవండి. అతని యొద్దకు వచ్చి ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా. మీరందరూ ఈ సంగతులు చెప్పబోతున్నారు ఈ నెల నుంచి. మీ ఇంట్లో దరిద్రం ఎలా పోయిందో వచ్చే నెల చెబుతారు. మీ ఇంట్లో శుభకార్యం ఎలా జరిగిందో వచ్చే నెల చెబుతారు. మీ ఇంట్లో ఏ ఘనకార్యం జరిగిందో రేపటి నుండే చెప్పడం మొదలవుతుంది. చీకటిని ఉదయముగా దేవుడు మార్చుచున్నాడు. దరిద్రాన్ని దీవెనగా దేవుడు మార్చుచున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి సమృద్ధి 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 దేవుడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు నడచువాడు. సత్యమగు జీవమగు మార్గం యేసే. సత్యమగు జీవమగు మార్గం యేసే. దేవుని యందు నిరీక్షణ
చేసి ఆయనను స్తుతింతు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు నడచువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు వాడు. సత్యమగు జీవమగు మార్గం యేసే. సత్యమగు జీవమగు మార్గం యేసే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు ప్రాణమా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ సంగతి రేపటి నుంచి చెప్పాలి. అమ్మా, ఆమె ఎంత బాధ పెట్టింది దేవుడా, ఎలా తీర్చేవో, కార్యం చేసేవో బాబు, ఆ అప్పు తీరిపోయింది. అన్ని బూతులు తిట్టిన మనిషి నువ్వు డబ్బులు ఇచ్చాక అక్క చారు పెట్టాను వేసుకుంటావా, సాంబార్ పెట్టాను, చేపల కూర ఉంది కొంచెం తింటావా, అంత ప్రేమ వచ్చేది నువ్వు అంటే. నువ్వు అనుకుంటావు ఆ నోటి నుంచైనా బూతులు తిట్టింది, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, వడ్డీ కట్టడం తెలీదా, నువ్వేంటేమో బట్టల మూటోడి దగ్గర చీర కొనేసుకున్నావు, ఆడి దగ్గర అది కొనుక్కుంటున్నావు, అన్నీ ఇంట్లో అమర్చుకుంటున్నావు, నాకు ఇవ్వాలనే జ్ఞానం నీకు లేదా అని తిట్టిన మనిషే మళ్ళీ ఈ కూర వేసుకుంటావా, అది వేసుకుంటావా. ప్రియులరా, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. గట్టి హల్లెలూయా చెప్పండి. మీరందరూ బాగుపడతారు. నేను మళ్ళీ సారి అడుగుతాను, అప్పులు లేని వారు ఎంతమంది ఉన్నారంటే మీరందరూ చేయిపోయి ఎత్తలప్పుడు. ఎప్పుడు నేను అడుగుతాను, ఎప్పుడు అడుగుతానో తెలియదు, రెడీగా ఉండండి. మీరు ఈరోజు ఇక్కడి నుంచే దీవెన ప్రారంభమైందని నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు మీకు భాగ్యం ఇస్తాడు. ఎందుకంటే మీరు పరలోక మోక్షం వైపు తిరుగుతారని. భూలోక భాగ్యము, పరలోక మోక్షము అన్నీ దేవుడిచ్చినప్పుడు, నీ ఇల్లంతా రక్షించబడినప్పుడు నీవు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. మనం మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే అన్నీ మనకు వచ్చేస్తాయి. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ కుండలు ఖాళీ, పాత్రలన్నీ సమృద్ధిగా నింపబడతాయి. హల్లెలూయా చెప్పండి. ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. మరి దైవజనుడి దగ్గరికి వచ్చింది. మూలవాక్యం చదువుకుందాం. 7వ వచనం, 4వ అధ్యాయము 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి. ఫస్ట్ ఏమన్నా నాకు కొంత నూనె అట్టుకొచ్చి అన్నాడు ఏంటైనా, ఏమంటే ఈ పాస్టర్ గారు ఆ ముందు ఒక్కొండ అట్టుకొచ్చేయి అన్నాడా? చెప్పరే మీరు అందరూ. ప్రవక్త అలాగ అండు. ఏమన్నాడు తెలుసా? ముందు అమ్మా జరిగిందా దైవజనుడా, అన్ని పాత్రలు ఫుల్ అయిపోయినాయి, మా చిన్నోడిని ఇంకా తేరా అంటే ఇంకెవరు ఇవ్వట్లేదమ్మా అన్నాడు. అలాగ పెట్టి వచ్చింది దైవజనుడా. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు అన్నాడు, మొదట నూనె వ్యాపారం మొదలెట్టండి, శ్రేష్టమైన నూనె అమ్మబడునని బోర్డు ఎట్టండి. బోర్డు ఎట్టితే అందరూ ఇంటికి వచ్చి నూనె కొంటారు. నువ్వు ఒక ధర పెట్టుకో, అందరికీ ఎలా ధర ఉందో అలాగ అమ్మేసేయి. ఒక కొండ బయట పెట్టడం, పెద్దోడో కొండ దగ్గర కూర్చోవటం, చిన్నోడో కొండ దగ్గర కూర్చోవటం, 2 కొండలేమో ఇవి దగ్గర పెట్టుకోవటం. ఇవి సీనియర్ కదా, కొంచెం స్పీడ్గా అమ్ముతుంది. నూనె అమ్మి అప్పులు తీర్చుకో. ఈరోజు ఆశీర్వాదంలో ఫస్ట్ పాయింట్, మీ వ్యాపారము దీవెనగా మారుతుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ వ్యాపారం ఎంత దీవెనగా మారుతుందంటే మీకున్న అప్పులన్నీ తీరిపోయేంతగా మారుతుంది. ఇంతవరకు పెట్టుబడులు సరిగ్గా రావట్లేదు అనుకుంటున్నావు కదా, మీ పాడి, మీ పంట, మీ వ్యాపారము ఆశీర్వాదంగా ఉంటుంది. అలాగని పాలు అమ్మే వాళ్ళు ఎక్కువ నీళ్ళు వేసేకండి. నేను మొన్న ఒక ఆమె అంది, ఏమంటే పాస్టర్ గారు ఎక్కువ నీళ్ళు వేయనండి అంది. ఎంత వేస్తున్నావు అన్నాను. మా ఇంటి పక్క ఆవిడండి లీటర్కి 60% అంటే
1/2 పైన నీళ్ళు వేసేస్తుందండి. నేనైతే 1/2 వేస్తున్నానండి. మహాతల్లి వాళ్ళే పాప క్షమాపణ కూడా చెప్పేసుకుంటారు. నేను అందరిలా కాదు. ఆ పాల్లో ఉన్న మహిమ ఏంటంటే ఎన్ని నీళ్ళు వేసినా తెల్లగానే ఉంటుంటాయి. లీటర్ వేయండి తెల్లగానే ఉంటాయి. అవి తాగితే ఈ రోజులు పెట్టుకుంటాయి. మోషన్స్ పెట్టుకుని వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు. వీళ్ళరా, వ్యాపారము దుర్వ్యాపారంగా చేయొద్దు. వ్యాపారము ధర్మంగా చేయండి. అబద్ధము లేకుండా చేయండి. న్యాయవంతంగా చేయండి. ఆ రోజు 100 రూపాయలు మిగిలిన 100 1000 అవుతుంది. 1000 10,000 అవుతుంది. 10,000 లక్ష అవుతుంది. 1,00,000 కోటి అవుతుంది. ఎప్పుడైతే మనము ఈ క్రమశిక్షణ కోల్పోయి అవినీతిలో పాలు పొందుతామో ఆ రోజు 1000 రూపాయలు వచ్చినా సాయంత్రానికి కనపడవు. మళ్ళీ మొన్న ఒక ఆమె, ఎవరికి చెప్పకండి, మీకు చెప్తున్నాను, అన్ని డబ్బులు పోగొట్టి ఎందుకే డబ్బా కింద పెట్టిందట. డబ్బా కింద పెట్టింది. ఎంత అంటే 1,120 రూపాయలు పెట్టిందట. ఆ రోజు వ్యాపారం డబ్బులన్నీ. సాయంత్రం అలా ఆయన వచ్చి అవి పట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు తాగేసేటట్టు. ఇది సాయంత్రం ఆ డబ్బా పైకి కవర్ పేపర్ తీస్తే లేవు. ఈడేమో తాగేసి పడుకున్నాడు. ఏమంటే ఇక్కడ ఏమైనా తీసారంటే తాగిస్తేనే అన్నాడు. అంతే, అయిపోయింది. ఇంతగా ఆమె చెప్పింది, నాకు చెప్పింది అనమాట. మీకు చెప్తున్నాను, ఎవరికి చెప్పకండి. ఏమండి, కష్టార్జితం అండి పాస్టర్ గారు, కష్టార్జితం అండి పాస్టర్ గారు, ఇలాగ అయిపోయింది. తాగేసాడండి, మనుషుడు మారలేదండి. నేనన్నాను, ఏం కష్టార్జితం అది? అదేనండి, పొద్దుటి పాలు అమ్మానండి, సాయంత్రం పాలు అమ్మిన డబ్బులండి. అంతే. అవునా, నీకు ఏదండి పాలు ఇస్తుంది? ఇస్తుందండి, లీటర్న్నర ఇస్తుందండి. మరి పొద్దుట లీటర్న్నర, రాత్రి లీటర్న్నరకి నీకు 1,120 రూపాయలు వచ్చేసినాయి అన్నాను. హల్లెలూయా చెప్పరే. అదే ముందు రోజుది ఈ రోజుదినండి. ఇప్పుడు ఆ ముందు రోజుది ఈ రోజుది కలిపి అన్ని డబ్బులు వచ్చేస్తాయా? అదే కొన్ని నీళ్ళు వేయాలి కదండి. అదే అందుకే పోయినాయి. నేను మనం ఎంత ధర్మంగా ఉంటామో మన డబ్బులు ధర్మంగా నిలబడతాయి. మీరు పాల్లో నీళ్ళు వేయటం మానేయండి. నిజంగా చెప్తున్నాను మీకు. ఇంకో 10 రూపాయలు రేటు పెంచండి. మీరు న్యాయంగా చేయండి. మీ కష్టార్జితం జీవదాయకంగా నిలబడిపోతుంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత వాక్యం విన్నా కానీ ఆ పాలకొండ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనసు ఒప్పుకోదు. నీ చెయ్యి అనుకోకుండా గ్లాస్ నీళ్ళు పట్టిపోతుంది. ఏమో పాస్టర్ గారు అంటే అలా చెప్పారు కానీ ఫోన్లో కొన్ని సగమే వేస్తాను అన్నట్టు ఉండకూడదు. ఓకే, ఈరోజు అభివృద్ధి ఆశీర్వాదంలో దీవెనకరమైన మాట ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, దైవజనుడు అన్నాడు, నీవు ఇంటికి పోయి నీ కుమారులు నీవు కలిసి నూనె అమ్మి అప్పులు తీర్చుకోండి. అప్పులోకి ఎగనామం పెట్టకూడదు. బాగా గమనించండి. నేను దేవుని నమ్ముకున్నాను, ఎవరికి అప్పు తీర్చను అనకూడదు. భక్తిపరుడు, బుద్ధిహీనుడు అప్పు చేసి అప్పు తీర్చడు. బుద్ధిమంతుడు అప్పు చేసి అప్పు తీరుస్తాడు. ఈరోజు నీ అప్పులన్నీ తీరిపోవాలంతే. మొదట ఎవరెవరు ఇచ్చారో వారికి మీరు ధర్మంగా ఇచ్చేసేయండి. దేవుడు మీ చేతులను బలపరుస్తున్నాడు. ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి. నీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాత మరలా నువ్వు బ్రతకటానికి దేవుడు ఇంకా నిలువ కలగజేస్తున్నాడు, మిగులు కలగజేస్తున్నాడు, సమృద్ధి మీరు చూడబోతూ ఉన్నారు. వాక్య భాగంలోకి వెళ్దాం. 7వ వచనంలో, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి, నూనెలో నీళ్ళు వేయమని చెప్పలేదు. కొందరు ఆ నూనెలో పామాయిల్ పోసేస్తుంటారు, తక్కువగా ఏముందో అది పోసేస్తుంటారు. అలాగనలేదు, ఆ నూనెనే అమ్ము, స్వచ్ఛమైన నూనెని అమ్ము, నీ అప్పులు తీరిపోతాయి. ఆమేన్. మీ వ్యాపారాల్లో యథార్థత ఉంటే ఆ ధనము కొంచెమైనా బహుదీవెనగా మారిపోతుంది. హల్లెలూయా చెప్పరే. తర్వాత అంటేనా, నూనె అమ్మి నీ అప్పు తీర్చి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. నూనె అమ్ము, అమ్మిన తర్వాత అప్పు తీర్చు, మిగిలిన దానితో, అంటే నీ అప్పులు పోగా డబ్బు ఉంటుంది. అప్పులు అయిపోయిన వాళ్ళరా మీరు నమ్మితే హల్లెలూయా చెప్పండి. అప్పులు తీరిపోతాయి, వ్యాపారము దీవెనగా ఉంటుంది, చేతి పని ఆశీర్వదించబడుతుంది,
నీ వృత్తి, నీ వ్యాపారము దీవెనగా దేవుడు మార్చుచున్నాడు. ఈరోజు ఆశీర్వాదములో, సర్వ సమృద్ధిలో పెద్ద అంశం ఏంటంటే ఇంకా మిగులుతుంది. మీరు మిగులు చూస్తారమ్మా. ఆమెనండి. ఏ మిగులండి బాబోయ్, ఏ మిగులు అంటే తీరిపోతే చాలండి బాబు. అలాగా నీ నోటితోనే ఆశీర్వాదాన్ని బ్రేక్ చేయకూడదు. నిజమే మిగులుతుంది, దైవజనుడు చెప్పాడు మిగులుతుంది. మీ పాడి, మీ పంటలో ఆశీర్వాదం ఉంది. మీరు భయపడిపోకండి, కంగారు పడిపోకండి, చనిపోవాలని అనుకోకండి. పరలోకం నుండి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము మీకు మిగులు కలుగుతుంది. మిగులు కలుగుతుంది. మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడి. మిగలటం కూడా ఎలా మిగులుతుందంటే నీకు కొంత ఉండిపోతుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 4 ఎకరాలు ఉందనుకోండి, 2 కొడుకులు అనుకోండి, ఆ 4 ఎకరాలు 2 బిడ్డలకి 2 ఎకరాలు తీసేసుకుంటారు. చివరికి ముసలోళ్ళని పక్కన పాడేస్తుంటారు. ఈరోజు దేవుడు చాలా ప్లాన్గా చెప్తున్నాడు, నీకు నీ ఆస్తి నీకుంటుంది, నీ మిగులు నీకుంటుంది, నీ పిల్లలకి ఇంకా 2 రెట్లు మిగులుతుంది, నీ కుమార్తెకు ఉంటుంది, నీ అల్లుడికి ఉంటుంది, నీ కోడలకు ఉంటుంది, నీ కుమారుడికి ఉంటుంది, నీ ఇంటిలో అందరికీ ఉంటుంది. నీ షేర్ నీకు సెపరేట్ ఉంటుంది. ఆమేనని చెప్పండి. మీ వ్యాపారాల్లో మీ తెలివితేటలతో చేసే ప్రతి పని మిగులుగానే ఉంటుంది. ఆమెను దైవజనుడు అంటున్నాడు, నూనె అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. వారు ఏం చేశారంటే ఇంటి దగ్గరే వ్యాపారం మొదలెట్టారు. అందరూ వచ్చి అడుగుతారు, ఈ నూనె ఎక్కడిది మీకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నూనె ఎక్కడిదంటే దైవజనుడు ఎలీషా, మా దరిద్రం అంత దైవజనుడు చెప్పుకుంటే ఆయన ప్రార్థన చేశాడు. వెంటనే మా పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఇది ఆత్మ సంబంధమైనది అని చెప్తా ఉంటే ఆ నూనె అందరూ తీసుకెళ్ళిపోతుంటే ఇంటి నిండా డబ్బే డబ్బు. ఏ డబ్బు? అది ఉంటుంది కదా, ఏంటి డబ్బులు వేసుకునేది, ఏమంటారు దాన్ని? డిబ్బియా? ఇంకా నయం, గుడి దగ్గర డిబ్బి కాదు, మాయిదా డిబ్బి. ఎంతే ఉంటుంది అది? నూనె అమ్మిన ధనము సంచి నిండా కూరాలి. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఆది కాండలు అంటాడు, ఈ గోనెలలో ఎవరు డబ్బులు పెట్టారంటే మీ దేవుడు గోనెలలో ధనమిచ్చువాడు అన్నాడు అక్కడ. ఆమేన్. ఈరోజు మీరు సమృద్ధి అయిన దీవెనలతో నింపబడి వెళ్తారు. నూనె అమ్మండి, అప్పులు తీర్చుకోండి, మిగిలిన దానితో నీవు బతుకు. తర్వాత ఏమంటున్నాడు? నీ పిల్ల అంటే ఈరోజు ఆశీర్వాదము మీ అప్పులు తీరే ఆశీర్వాదమే కాదు, మీరు కూడా ఆస్తికర్తలయ్యే ఆశీర్వాదం, మీ పిల్లలు కూడా బ్రతికే ఆశీర్వాదము, మీ పిల్లలకు కూడా ఆస్తి ఉంటుంది. అయితే నువ్వు మొదట యేసుని గుండె నిండా చేర్చుకోవాలి. అందరూ లేచి నిలబడదు, ఎక్కడున్నవారు అక్కడే. ఇంత సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు నీ ముందుకు వచ్చి తన సేవకుడి ద్వారా ప్రకటించి ఉన్నాడు. మరి ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నేనేం చేసినా ఫలించట్లేదని ఏడుస్తున్నావు కదా, ఎంత వచ్చినా కనపడట్లేదు అంటున్నావు కదా, అన్ని అప్పుల కింద అయిపోతున్నాయి, ఏది నిలబడట్లేదు. ఇంతకుముందు వేరుగా ఉండేది, ఇప్పుడు అసలు రూపాయి చూడలేకపోతున్నాను ఏడుస్తున్నావా? ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఎలా నిలబడతాం, ఎలా బ్రతుకుతాం అని ఆలోచిస్తున్నావా? ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు చింతించకండి, రేపటిని గూర్చి మీరు ఆలోచన చేయకండి. నేనున్నాను మీ పక్షముగా అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ వ్యాపారాలు దీవించబడతాయి, మీ పంట దీవించబడుతుంది, మీ ఉద్యోగాలు దీవించబడతాయి, నూతన మార్గాలు సరళమవుతాయి. ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తి ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్ దేవుడు ఇస్తున్నాడు ఈరోజు. మరి అంత ఆర్థిక దీవెనిచ్చే ముందు, ఇచ్చేవాని ఎదుట
ఆయనను నీ గుండెలో చేర్చుకోవాలి. రెండు చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా, నన్ను పవిత్రపరిచేసయ్యా, నీ రక్తంతో కడుగేసయ్యా. నా గుండె నిండాను ఉండాలి, నా హృదయం నిండాను ఉండాలి, నీవు నా హృదయంలోకి రావాలి. అందరూ కూడా యేసయ్యా అని 7 మార్లు పిలవండి, 7 మార్లు పిలవండి. నీవు కావాలి, నీవు కావాలయ్యా, నీవు ఆశీర్వాదములు ఇచ్చేవాడివి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంతో నన్ను కడుగు బాబు. నీవు అప్పులు తీర్చే దేవుడవు, వ్యాపారం ఇచ్చే దేవుడవు, సమృద్ధినిచ్చే దేవుడవు, మరలా మమ్మలను బ్రతికిచ్చే దేవుడవు. నీవును నీ పిల్లలు బ్రతకండి. వ్యాపారం ఇచ్చేవాడా, పాపాలు క్షమించువాడా, పరిశుద్ధపరచువాడా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోవాలి, అందరు 2 చేతులు తలపైన పెట్టుకొని, నా కొండను ఆశీర్వదించు, నా ఇంటిని ఆశీర్వదించు. రావాలి దీవెన, నాకు కావాలి దీవెన, నాకు దీవెనలు కావాలి. దీవెనలకు వారసుడిగా చేయి, వారసురాలుగా చేయి. యేసయ్యా పిలవండి, గట్టిగా కేకలు వేయండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అప్పులు నేను ఏడుస్తున్నావేమో, ఆశ్చర్యకరంగా కనుమరుగిపోతాయి, ఆశ్చర్యకరంగా నీకు దూరం అయిపోతాయి. నీవే అప్పిస్తావు, నీవే అప్పిస్తావు. అనేక మందికి ఆస్తికర్తగా ఎదుట నిలబడతావు, అనేక మందికి దీవెనకరణ సాక్షిగా ఉంటావు. క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. అందరూ తలపైన చేతులు పెట్టుకుని, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నాకు నువ్వు కావాలి, పరలోక రాజ్యము కావాలి, నీ రాజ్యములో పేరుండాలి, నీ జీవ గ్రంథంలో నా పేరు రాయి బాబు. ఇక నేను పాపము చేయనయ్యా అని మీరందరూ ప్రార్థన చేయండి. మీ కొండ సమృద్ధిగా నింపబడుతుంది, మీ ఇల్లు దీవెనలతో నింపబడుతుంది, మీ వ్యాపారం ఆశీర్వాదంగా మారుతుంది. నూనె అమ్ముకో, వ్యాపారం పెట్టుకో, అప్పులన్నీ తీర్చుకో, మిగిలిన దానితో మిగులు 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 ఆశీర్వాదం. ఏ పని చేసినా మిగులుతుంది, ఏ శుభకార్యం తలపెట్టినా మిగిలి చూస్తావు, ఏ వ్యవసాయం చేసినా మిగిలేది, ఏ చెరువులు చేసినా మిగిలే కనపడుతుంది. నీ చేతి పని దీవించబడుతుంది. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు. ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం.